హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే సంకష్టహార చతుర్థి. ఈ ఏప్రిల్లో 2025లో సంకష్టహార చతుర్థి ఎప్పుడు వచ్చినది? చవితి తిథి ఎప్పుడు? పూజా సమయములు, అలాగే పీఠం పేరు, వినాయకుడి నామము, అలాగే ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ముడుపు ఎలా కట్టాలి, కట్టిన ముడుపుని ఏం చేయాలి, అలాగే ఉదయం పూజా విధానం, అలాగే సాయంత్రం పూజే విధానం, ఈ పూజా సమయాలతో తిథి నక్షత్రాలతో కలిపి ఈ పూజా వీడియోలో అయితే చెప్పుకుందామండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకైతే కంప్లీట్గా అయితే వివరణ అయితే ఇస్తాను. ఇప్పుడు పూజలోకి వెళ్ళిపోయే ముందు చవితి తిథి ఎప్పుడు వచ్చింది, పూజా సమయముల గురించి అయితే చెప్పుకుందాం. బహుళ చవితి తిథి వచ్చేసి 2025 ఏప్రిల్ 16వ తారీఖున ఉదయం 10:25 నుంచి మళ్ళీ తిరిగి 2025 ఏప్రిల్ 17 మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే మనకి చవితి తిథి అనేది ఉంటుందండి. అందులోని కూడా బుధవారం రావడం అనేది మరీ విశేషం అనేది. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు విశేషమైన రోజుగా అయితే ఉంటుందండి. ఇది బుధవారం రావడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. వినాయకుడికి ఎంతో ప్రీతిపదం రోజు కాబట్టి ఈ రోజున అయితే పూజనైతే చేసుకోవాలండి. 16వ తారీఖు కుదరని వాళ్ళు 17వ తారీఖున అయితే పూజ చేసుకోవాలి. 16 అయితే వీలైతే 16నే చేసుకోండి. లేదు మాకు వీలు కాలేదు అనుకున్న వాళ్ళు 17వ తారీఖున కూడా పూజ అనేది చేసుకోండి. ఇది ఉదయం సాయంత్రం కలిపి ఈ పూజన అనేది చేసుకోవాలండి. సంకష్టహార చతుర్థి 2025 ఏప్రిల్ 16 బుధవారం అయితే మనం చేసుకుంటున్నాం కాబట్టి పీఠం పేరు వచ్చి వినాయక పీఠము. అలా వినాయకుడు పేరు వచ్చేసి వికట మహాగణపతిగా అయితే మనం చెప్పుకుంటున్నామండి. అంటే ప్రతి సంకష్టహార చతుర్థి అయితే స్వామివారి పీఠం పేరు నామం అయితే మారుతూ ఉంటుందండి. అలాగే ఇక్కడ పూజా సమయం వచ్చేసి 2025 ఏప్రిల్ 16వ తారీఖు ఉదయం 7:12 నుండి 7:42 వరకు ఉదయం పూజను అనేది చేసుకోవాలండి. లేదు ఆ టైంలో అవ్వలేదు అనుకుంటే తిరిగి ఉదయం 9 నుండి 10-12 వరకు అయితే పూజను అయితే చేసుకోవాలండి. అలాగే సాయంత్రం పూజ సమయం వచ్చేసరికి 2025 ఏప్రిల్ 16వ తారీఖు 6:12 నుండి 8:56 లోపు అయితే ఉదయం పూజను అయితే చేసుకోవాలండి. ఉదయం సాయంత్రం పూజలు అయితే సమయాలు అయితే ఇవి అండి. అలాగే ఇక్కడ నేను పూజా విధానాన్ని అయితే ముందుగా అయితే చెప్తానండి. ఉదయం పూజా విధానాన్ని అయితే మీకు పూర్తిగా వివరిస్తాను. ఇక్కడ నేను ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకొని ఇక్కడ తెల్లని వస్త్రాన్ని అయితే వేశానండి. స్వామివారికి తెల్లని లేదా పసుపు వస్త్రాలతో అయితే ఈ రోజునైతే అలంకరించుకోండి. ఇక్కడ నేను స్వామివారి చిత్రపటాన్ని అయితే తీసుకున్నాను. మీరు పూజా పీఠం వేరేగా సపరేట్గా వేయాలంటే వేయనవసరం లేదండి. మన పూజా మందిరంలో కూడా ఈ పూజనైతే మనం చేసుకోవచ్చు. మీ పూజా మందిరంలో మీరు పూజనైతే చేసుకోండి, పర్వాలేదు. వేరేగా సపరేట్గా పూజనైతే ఏమి చేసుకోనవసరం లేదు. ఇలా నేను చేస్తున్నట్టు మీరు పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్వామివారి చిత్రపటాన్ని ఉంచి స్వామివారికి మీకు నచ్చిన మాలలు అయితే ధరించండి. అలాగే నేను ఇక్కడ స్వామివారికి మాలను వేసి అలాగే పూలతో అలంకరించుకొని దీపారాధనకి అయితే కుందులైతే పెట్టుకున్నానండి. ఇక్కడ నేను స్వామివారి విగ్రహం ఉంది కాబట్టి ఇలా పెట్టుకుంటున్నానండి. లేదు అనుకుంటే మీరు పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకోండి. పసుపు గణపతిని అయితే చేయాలండి. అది సాయంత్రం సమయంలో అయితే పసుపు గణపతిని చేసి పూజలో పెట్టుకోండి. లేదు ఉదయమే చేసుకుంటాము అనుకుంటే ఉదయం కూడా మా దగ్గర విగ్రహం లేదు అంటే విగ్రహం తీసేసి, విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు పసుపు గణపతిని చేసి అయితే పూజలో అయితే మనం పెట్టుకోవాలి. మళ్ళీ మన పూజా మందిరంలో కూడా పసుపు గణపతిని చేసి పూజనైతే మనం చేసుకోవాలండి. పూజా మందిరంలో చేసేటోళ్ళు అది మాత్రం మర్చిపోవద్దు, మిస్ చేయొద్దు. పసుపు గణపతిని అయితే చేసి పూజనైతే చేయండి. ఇక్కడ నేను విగ్రహాన్ని పెట్టుకున్నాను. అలాగే స్వామివారికి తీర్థాన్ని వేసి అలాగే దీపారాధన కుందులో ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒత్తులను వేసి, పసుపు ఒత్తులు ఉంటే పసుపు ఒత్తులు వేయండి, లేకపోతే లేదు. కలశారాధన ఎవరికైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి. నేను కలశారాధన కోసం అని చెప్పి ఇలా ఒక పువ్వుని వేసి నీళ్ళని పెట్టి 3 సార్లు తిప్పి అక్కడైతే పెట్టానండి.
అది మీరు అలా పెట్టుకోవాలనుకుంటే కలశాన్ని అయితే పెట్టుకోండి. లేదు అనుకుంటే నార్మల్‌గా అయితే ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. మనం దీపారాధనకి ముందే మనం సంకల్పం అనేది చేసుకోవాలండి. సంకల్పం చేసుకున్న తర్వాతే అదే ఆచకనం చేసుకున్న తర్వాతే దీపారాధన అనేది వెలిగించుకోవాలనమాట. ఉదయం పూజలో నేను నైవేద్యం కింద స్వామివారికి బెల్లాన్నయితే నైవేద్యాన్నయితే పెడుతున్నానండి. మీరు ఉదయాన్నే నారికేల గానీ, లేదంటే అరటిపళ్ళు గానీ, లేదంటే పరమాన్నం గానీ, పులిహోర గానీ, దద్దోజనం గానీ, లేదా ఉండ్రాళ్ళు గానీ ఏమైనా సరే ఏం చేయాలనుకున్నా ఉదయం కూడా మీరు ప్రసాదాన్నయితే స్వామివారికైతే నివేదించుకోవచ్చండి. స్వామివారికి కొన్ని నామాలతో అయితే పూజనైతే ప్రారంభించండి. స్వామివారికి పూజించుకున్న తర్వాత ఇక్కడ నేను 2 వత్తులను ఒక ఒత్తిగా చేసి ముందుగా అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. ఎప్పుడూ కూడా దీపారాధన అనేది అగ్గిపెట్టెతో గానీ, అగరబత్తితో గానీ చేయకూడదండి. మనం ఏకహారతితోనే వెలిగించుకోవాలి. అగరబత్తి కూడా ఏకహారతితోనే వెలిగించుకోవాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీపలక్ష్మికి కూడా ముందుగా అయితే మనం పువ్వులను పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దీపలక్ష్మికి కూడా నమస్కరించుకోవాలండి. పూజ అంతా కూడా మనం ఉపవాసంతోనే చేయాలండి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కటిక ఉపవాసం అవసరం లేదండి. మితంగా అయితే ఆహారాన్ని అయితే తీసుకోవచ్చు. అలాగే నీస్ గానీ, ఉల్లిపాయ గానీ, ఎల్లుల్లిపాయ గానీ ఈరోజైతే తీసుకోకూడదండి. ఉపవాసం ఉంటామండి పర్వాలేదు, మేము మొక్కుకున్నాము ఉపవాసం ఉండగలము అనుకున్న వాళ్ళు కటిక ఉపవాసాన్ని అయితే చేయకూడదండి. నార్మల్‌గా దేవుడి దగ్గర పెట్టిన పళ్ళు గానీ, పాలు గానీ తీసుకొని అయితే ఉపవాసాన్ని అయితే మనం చేసుకోవచ్చండి. అలాగే మాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయండి. కానీ ఈ వ్రతాన్ని మేము ఎలాగైనా చేసుకోవాలి. మేమేం చేయాలి అండి అంటే ఆహారాన్ని మితంగా తీసుకుంటూ మనం ఈ పరిహారం పాటిస్తూ అయితే ఈ పూజనైతే మనం చేసుకోవచ్చండి. సంకష్టహర చవితి వ్రతాన్ని 3 లేదా 5 లేదా 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారండి. ఈ వ్రతాన్ని సంవత్సరం మొత్తం కూడా చేసుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం మీద కూడా చేసుకున్న వాళ్ళు ముందుగా అయితే మనసులో మొక్కుకొని ముడుపునైతే కట్టాలండి. ఇక్కడ నేను ముడుపు కోసం అయితే ఒక ఎర్రని క్లాత్‌ని అయితే తీసుకొని అంచులకి పసుపు, కుంకుమలతో అయితే బొట్టయితే పెడుతున్నానండి. మీరు ఇలా మేము తెచ్చుకోలేమండి ఎలా అనేసనంటే ఏం పర్లేదండి. ఒక తెల్లని వస్త్రాన్ని మనం ఇలా ముడుపు సైజుగా కట్ చేసుకొని పసుపు నీళ్ళలో అయితే ముంచి దాన్ని ఆరబెట్టి తెల్లవారి పూజ సమయానికైతే ఆరేంత వరకు ఉంచుకొని మీరు ఆ పసుపు క్లాత్‌ను కూడా వాడుకోవచ్చండి. లేదు మేము తెచ్చుకోగలము అంటే ఇలా మీరు ఒక ఎర్రని క్లాత్‌ని అయితే తెచ్చుకొని ఇలా ఒక దాంట్లో 3 గుప్పెళ్ళ బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. 3 గుప్పెళ్ళ బియ్యము వేసుకున్న తర్వాత 2 తమలపాకులు అలాగే 2 ఒక్కలును అయితే ఈ ముడుపులో అయితే ఉంచుకోవాలండి. మీరు ₹11 గానీ, ₹21 గానీ, లేదా ₹51 గానీ, లేదంటే ₹101 గానీ ఈ ముడుపులో అయితే మీరు ఉంచుకోవచ్చండి. ఎంతైనా సరే ముడుపులో అయినా మనం డబ్బులనేవి వేసుకొని కొసలు ఉంటాయి కదా! కొసలు ఇలా మనం కట్టాలండి. ఈ ముడుపుని ఏం చేయాలి అండి అంటే ఉదయం ముడుపు కట్టుకుంటాం కదండీ! ఈ ఉదయాన్ని కట్టుకున్న ముడుపుని మీరు తీసేసి ఇది దేవుడి గదిలో అయితే పెట్టుకోవచ్చేసు. లేదు అండి మేము మొత్తం అన్ని వారాలు దీంతోనే చేసుకుంటానంటే చేసుకోవచ్చు. కానీ ఇందులో ఆకు, చెక్క కొంచెం పాడయ్యే గుణం కాబట్టి ఏమైనా తడి తగిలినా, చెమ్మ ఏదైనా తగిలినా కూడా పాడైపోతుంది కాబట్టి ఆ బియ్యాన్ని తీసేసి మనం పరమాన్నంగా వండి సాయంత్రం స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పించవచ్చు. అలాగే ఆకు, చెక్కలను కూడా మనం ఏదైనా సరే సెలయర్లో గానీ ఎక్కడైనా ఏసేయవచ్చు. లేదు అనుకుంటే మనం దగ్గరలో ఉన్న వినాయక స్వామి టెంపుల్‌కి గానీ, ఏదైనా టెంపుల్‌కి గానీ ఆ రోజునైతే వెళ్లారు అంటే మనం ముడుపులో వేసుకున్న డబ్బులను, ఆకు, చెక్కని ఒక 2 పళ్ళని పంతులు ఉంటారు కదండీ! బ్రాహ్మణులు వాళ్ళకి మనం తాంబూలంగా అయినా ఇచ్చేయవచ్చండి. లేదంటే
డబ్బులని హుండీలో వేసేసుకోవచ్చు, లేదంటే వీటిని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లోనైనా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ముడుపు కట్టిన తర్వాత స్వస్తిక్ సింబల్ అయితే వేసుకుంటున్నానండి. వేసాను ఇక్కడ శుభానికి గుర్తు కాబట్టి ముడుపు పైన బొట్టునైతే పెట్టి మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికను నెరవేర్చమని ఆ స్వామివారికి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకొని ఆ ముడుపునైతే స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకోవాలండి. అలాగే ఆ ముడుపుకి పువ్వులతో అలంకరించుకోండి. ముడుపుని స్వామివారి దగ్గర అయితే ఉంచుకున్న తర్వాత ఇక్కడ ముడుపుకి ధూపము అయితే వేయాలండి. అగరబత్తితో కానీ ధూపంతో కానీ గుగ్గులం కానీ సాంబ్రాణి కానీ ధూపాన్ని అయితే సమర్పించాలి. మొత్తం ఇక్కడ నేను అగరబత్తితో అయితే ధూపాన్ని అయితే సమర్పిస్తున్నాను. అలాగే ఈ షోడోపచారాలతో అయితే పూజనైతే కంప్లీట్ అనేది ఉదయం పూజనైతే చేయాలండి. మీకు సాయంత్రం పూజ కూడా నేను ఉదయం పూజలోనే చూపిస్తానండి. మీరు సాయంత్రం కూడా ఇలానే చేసుకోండి. ఏ డౌట్ పడొద్దండి. అన్నీ కూడా నేను తెలుసుకున్న తర్వాతనే పూజను అనేది చేశాను. మీకు ఆ విధంగానే చెప్తున్నాను. మన కష్టాలన్నీ గట్టెక్కాలంటే ఈ సంకష్టార చతుర్వ్రతం వ్రతమే ఎంతో ముఖ్యమైన వ్రతం అండి. మనం చేసుకోవాలి ఆ వ్రతాన్ని. ఇలా మంగళహారతిని ఇచ్చిన తర్వాత మనసులో కోరిక కోరుకొని 2 అక్షింతలు తీసి స్వామివారి చెంత దగ్గర వేసి ఆ అక్షింతలు మన శిరస్సు పైన కూడా ఉంచుకొని పూజన అనేది సాయంత్రం పూజన అనేది మీకు చూపిస్తానండి. మళ్ళీ మీకు కలశం మళ్ళీ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే అదే కలశాన్ని స్వామివారి దగ్గర అయితే ఉంచండి. నేను కలశంలో నీళ్ళైతే మారుస్తున్నాను అనమాట. సాయంత్రం వేళలో ఇవన్నీ కూడా అండి దీపాలు కూడా కొండెక్కిపోతాయి కాబట్టి ఆ దీపాలను తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ దీపారాధన అనేది చేయాలండి. తోమకున్న క్లీన్ చేయకుండా అయితే దీపారాధన అనేది చేయకూడదు. మీరు అక్కడ మాత్రం దీపాలను అలాగే పువ్వులను అక్కడున్న అక్షింతలు అన్నీ కూడా అక్షింతలు అయితే స్వామివారి పటంకి దగ్గరలో అయితే వేసేసేయండి. పువ్వులు మాత్రం అన్నీ కూడా తీసేసేయండి. ఎందుకంటే వాడిన పువ్వులు ఉంచకూడదు కాబట్టి తీసేయండి. అలాగే దీపం కుందులు కూడా చెప్తున్నాను, అవి కూడా ఉంచకూడదండి, అవి కూడా తీసేసేయండి. కలశంతో నీళ్ళు వేరేగా మళ్ళీ పెట్టుకోండి సాయంత్రం అనమాట. మళ్ళీ ఇక్కడ నేను పసుపు గణపతిని అయితే చేసి అయితే పెట్టుకున్నానండి. అలాగే గౌరమ్మను కూడా చేసి పెట్టుకున్నాను. ఈ పూజలో గౌరమ్మ కూడా మనం పూజను అనేది చేస్తామండి. ఎందుకంటే అమ్మవారి నుంచే గణపతి వచ్చాడు కాబట్టి అందుకనే గౌరమ్మ కూడా ఈ రోజునైతే పూజ చేసుకుంటే మన పసుపు కుంకుమలు చల్లగా ఉంటాయని ఈ గణపతితో పాటు గౌరమ్మ కూడా పూజనైతే చేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ సాయంత్రం దీపంకి అయితే 2 కుందులను పెట్టుకొని అలాగే గౌరమ్మకి పసుపు కుంకాన్ని అయితే సమర్పిస్తున్నానండి. అంటే పసుపు కుంకాన్ని తెచ్చి అయితే అమ్మవారి దగ్గర అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ దీపారాధనకు నూనెని నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ మీరు వాడుకోవచ్చు. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఏకహారతితో దీపారాధన అనేది వెలిగించుకోవాలండి. ముందుగా వెలిగించుకున్న తర్వాత నేను ఇక్కడ పంచామృతాలతో అయితే విఘ్నేశునిగా అయితే నేను అభిషేకం అయితే చేయాలనుకున్నానండి. అభిషేకం చేయాలా, మరి మా దగ్గర విగ్రహం లేదు, పసుపు గణపతి ఉన్నాడు అని అనుకుంటే మనం అన్నీ కూడా పంచామృతాలు అన్నీ కూడా కలిపి స్వామివారికి ఒక పువ్వుతో కానీ ఆకుతో కానీ స్వామివారితో జల్లితే సరిపోతుందండి. అది మనస్ఫూర్తిగా మనం అభిషేకం చేసినంత ప్రయోజనం అయితే కలుగుతుంది. ఇక్కడ నేను ఒక దాంట్లో అన్ని పంచామృతాలు అన్నీ కూడా కలిపేస్తున్నానండి. కలిపేసి అయితే అభిషేకంకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా అయితే స్వామివారికి మంచినీళ్ళతో అయితే అభిషేకించుకోవాలండి. అభిషేకించిన తర్వాతే పంచామృతాలతో అయితే అభిషేకించుకోవాలి. పాలు, పెరిగే, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా నేను కలిపి స్వామివారికి అయితే ఇక్కడ నేను అభిషేకం అనేది చేసుకుంటున్నాను అనమాట. అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ గంగాజలంతో స్వామివారిని విగ్రహాన్ని అయితే మళ్ళీ మరొకసారి అయితే గంగాజలంతో వేసి క్లీన్ చేసుకొని ఇలా వాటర్ని అయితే అభిషేకం అయిన తర్వాత కూడా వాటర్ని అయితే పోసుకోవాలండి. అలా వదిలేస్తున్నారు చాలామంది, అలా చేయకూడదు అనమాట. అందుకే గంగాజలాన్ని కూడా పోసి
క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్వామివారిని యథాస్థానంలో అయితే మనం పూజలో అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక పీట వేసి దానిపై ఒక తమలపాకు పెట్టి పసుపు కుంకుమ వేసి స్వామివారికి అయితే పీఠాన్ని అయితే నేను ఇలా రెడీ చేసి స్వామివారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నానండి. మీకు స్వామివారికి ఎంత అలంకరించుకోవాలనుకుంటే అంత అలంకరించుకోండి. గరిక మాలలతో కూడా మనం అలంకరించుకోవచ్చండి. ఇలా అష్టోత్తరాల బుక్ అయితే నా దగ్గర ఉందండి. లేదంటే సంకష్టహర చతుర్థి వ్రతం బుక్ అంటే మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొని తెచ్చి పూజ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఇలాగా 108 అష్టోత్తరాలు చెప్పుకుంటూ పూజా విధానాన్ని మనం పీడిఎఫ్లో కూడా డౌన్లోడ్ చేసుకుని అది చదువుతూ అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికతోటైతే పూజనైతే చేసుకోవాలండి. మానవులు కష్టాల నుండి గట్టెక్కేదే సంకష్టహర చతుర్థి వ్రతం అండి. గణపతి అత్యంత పాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అండి. అది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తామండి. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని వ్రతంగా అయితే అంటారండి. ఇందులో వరద చతుర్థిని వినాయక రథంగా అయితే వినాయక చవితి రోజున అయితే ఆచరిస్తూ ఉంటాం కదండి. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాలను మాత్రం ఆలంబరంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాని అంగాకర చతుర్థి అని అంటారండి. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినంగా అయితే చెప్పుకోవాలండి. అంగాకర చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం వల్ల జాతకంలోని కుజదోషము సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనిలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతాయని ప్రీతి అండి. అలాగే ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3 లేదా 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలండి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా అయితే గమనించుకోవాలండి. సంకటహర చతుర్థి వ్రతం పూజా విధానం ఎలా అంటే 3 నెలలు కానీ 5 నెలలు కానీ 11 నెలలు కానీ లేదా 21 నెలల పాటు ఆచరిస్తూ ఉంటారండి. చాలామంది సంవత్సరం మొత్తం మీద కూడా చేసుకుంటూ ఉంటారనమాట. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలండి. వ్రత ఆచరణ రోజున ప్రాతకాలమే స్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడికి ముందు ముడుపునైతే దాన్ని పెట్టి దానిపై పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పెల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులతో 7 ఖర్జూరాలు 2 ఒక్కలు దక్షిణం పెట్టి మనసులో కోరికనైతే మరొక్కసారి తలుచుకొని ముడుపునైతే కట్టుకోవాలండి. ఇక్కడ నేను వెండి ఖర్జూరాన్ని అయితే పెట్టలేదు కదండి ముడుపులో. మీకు వెండి ఖర్జూరం దొరికితే పెట్టుకోండి. కంపల్సరీగా వెండి ఖర్జూరం అయితే ఉండాలి. దాన్ని ఏం చేయాలి అంటే అది ప్రసాదంగా అయితే మీరు తినేవచ్చు. ముడుపులో నుంచి తీసిన తర్వాత ప్రసాదంగా అయితే కళ్ళకు అద్దుకొని తినేవచ్చండి. మేము పెట్టలేదు అండి అంటే పర్వాలేదండి, ఏం కాదు. ముడుపు కడితేనే పూజ చేసుకోవాలంటే ఏం పర్వాలేదండి. ముడుపు కట్టకుండా కూడా మనం వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చు అనమాట. సంకటహర నాశన గణేశ స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలండి. ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 మనం పెట్టినది అక్కడ మనమైతే స్వామివారికి అయితే ఇచ్చేవచ్చండి. గరిక పూసనైతే గణపతి హోమకాన్ని చేయించుకోవాలి. మరి సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదండి. సూర్యాస్తమయం అయిన తర్వాతే మళ్ళీ
పీఠాన్ని అయితే కలపాలండి. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి మళ్ళీ ఇలాగా మనం పసుపు గణపతిని అలాగే గౌరమ్మకైతే మనం పూజనైతే చేసుకోవాలండి. ఇక్కడ నేను పసుపు గౌరమ్మ కూడా నేను పసుపు కుంకుమలతో అయితే అమ్మవారికి అయితే పూజనైతే చేసుకొని అమ్మవారి దగ్గర ఎర్రని పుష్పాలు పెట్టి అక్షింతలు వేసి అయితే పూజనైతే అమ్మవారికి కూడా పూజనైతే చేసుకున్నానండి. ఇక్కడ స్వామివారికి ప్రసాదాన్ని సాయంత్రము మనం ముడుపులో కట్టిన బియ్యాన్ని అయితే పరవన్నంగా చేసి స్వామివారికి నివేదించి దాని తర్వాత దాన్ని మనం మన ఇంటిల్లిపాది కూడా ప్రసాదాన్ని అయితే స్వీకరించాలండి. మీ చుట్టుపక్కల ఎవరున్నా కూడా పంచవచ్చు అనమాట. ఇలా నేను ఇక్కడ స్వామివారికి అటుకులు అలాగే బెల్లము డాలపప్పు అవి వేసిన స్వామివారికి ప్రసాదంగా అయితే నివేదించాను. అలాగే అమ్మవారికి తాంబూలాన్ని అయితే సమర్పించి ధూపంతో ధూపదీప నైవేద్యాలతో అయితే స్వామివారికి అయితే సాయంత్రం పూజనైతే ఇలా చేసుకోవాలండి. మరి పసుపు గణపతిని అమ్మవారిని గౌరమ్మని ఏం చేయాలి అంటే ప్రతిరోజు మనం రెండు కూడాను అయితే వినాయకుడిని అయితే తులసి కోటలో అయితే పెట్టకూడదండి. రోజు మనం ఉదయం స్నానం చేసే ముందు పసుపు ముఖానికి చేతులకైతే రాసుకొని అయితే స్నానం అయితే చేయొచ్చు. అమ్మవారిని కూడా మనం అలాగే రాసుకోవచ్చు. అది ముత్తైదువులు అయితే చేయాలండి. పెళ్లి కాని వాళ్ళు ఈ పూజనైతే చేసినట్లయితే రోజు కూడా నుదుటిన అయితే ధారణ చేసుకోండి. లేదంటే ఏదైనా నీటిలో నిమజ్జనం చేసి ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసేసేయండి. అంటే మొక్కల్లో అయితే వేయండి. గణపతి నిమజ్జనం చేసిన పసుపు నీళ్ళు మాత్రం తులసి కోటలో అయితే వేయకూడదు అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం ఆజ్ఞం అయితే సమర్పించుకోవాలండి. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక ఎర్రని పుష్పం కొన్ని అక్షింతలు తీసుకొని 3 సార్లు కానీ 7 సార్లు కానీ 21 సార్లు కానీ ఆజ్ఞాన్ని అయితే సమర్పించాలండి గణేశునికి. ఇక్కడ నేను ఎలా చెప్తున్నానంటే మనం శ్లోకం అయితే ఉంటుందండి. దానికి శ్లోకం చెప్తూ అయితే ఆజ్ఞాన్ని సమర్పించాలి. మాకు శ్లోకాలు రావండి ఏం చేయాలండి అంటే ముందుగా అయితే విఘ్నేశుడిది శ్రీ సంకటహర గణపతియే ప్రథమ ఆజ్ఞం సమర్పయామి, అలాగే తృతీయ అని 3 సార్లు అయితే చెప్పుకోవాలండి. ఇలా 3 సార్లు ఆజ్ఞం అయితే విఘ్నేశునికి అయితే సమర్పించుకోవాలి. ఇప్పుడు చంద్రునికి ఆజ్ఞం ఎలా సమర్పించుకోవాలి అంటే ముందుగా మనం బయటికి వచ్చి చంద్రుని చూసి ఇలా తెల్లని బియ్యం అంటే మనం వండుకుంటాం కదండి, అవి ఒక తెల్లని పువ్వు అలాగే పచ్చి పాలని తీసుకొని ఇక్కడ కూడా మన ఆజ్ఞాన్ని 3 సార్లు అనేవి సమర్పించాలండి. అలా ఎలా అంటే శ్రీ రోహిణి చాంద్రమానే ప్రథమ ద్వితీయ తృతీయ అని చెప్పి ఆజ్ఞం సమర్పయామి అని చెప్పేసి ఆజ్ఞాన్ని అయితే సమర్పించాలండి. మాకు ఈరోజు చంద్రుడు రాలేదండి, మరి మేము ఎలా ఆజ్ఞం సమర్పించాలి అంటే చంద్రుడు రాకపోయినా పర్వాలేదండి. కొన్ని చోట్ల మబ్బులు వేసి చంద్రుడు కనిపించకపోయినా ఆ వెలుతురుతో అయితే మనం ఆజ్ఞాన్ని అయితే సమర్పించాలండి. లేదంటే నక్షత్రాలైనా చూసైనా మనం ఆరు బయటనైతే అంటే మన బాల్కనీలో కానీ మేడపైన కానీ ఆర్గాన్ అనేది సమర్పించాలి. అలా ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత మళ్ళీ పూజాపీఠం దగ్గరికి వచ్చి స్వామివారికి నమస్కరించుకొని అప్పటికి పూజ అయ్యే సమయంకి వచ్చేసరికి ఉదయం ఒక 6 గంటలకి పూజని మనం ప్రారంభించి ఒక గంటలో అయితే అదే చెప్పాను పూజా సమయం చెప్పాను కదండి, ప్రదేశ టైంలోనైనా చేసుకోండి లేదా చెప్పిన పూజా సమయంలోనైనా పూజ చేసుకోండి. సాయంత్రం పూజ మాత్రం 6 గంటలకు మనం ప్రారంభిస్తే ఈ పూజ అయ్యేసరికి కనీసం 8 అయినా అయిపోతుంది. కాబట్టి అప్పుడే ఈ పూజా పీఠాన్ని అంతా కూడా కదిపేయచ్చండి. స్వామివారికి నమస్కరించుకొని కదిపేసి మీరు ఆ స్వామివారి దగ్గర ఉన్న అక్షింతలు తీసి తలపైన వేసుకొని మగవారికి గరికనైతే ఇచ్చి చెవులో పెట్టుకోమని చెప్పి మీ పిల్లలకి కూడా ఇలా అక్షింతలు అయితే శిరస్సు పైన అయితే వేసేసేయండి. దాని తర్వాత అయితే పీఠాన్ని కదిపేసి స్వామివారిని యథాస్థానంలో అయితే పెట్టేసేయండి. ముడుపులో ఉన్నవి కూడా ఏం చేయాలనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ స్వామివారి దగ్గర నైవేద్యాన్ని మీరు మీ ఇంట్లో వాళ్ళు అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చేయండి, పంచండి, చాలా మంచిది. ఇలా అయితే సింపుల్గా అయితే పూజను అయితే చేసుకోండి. మీరు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. అలాగే
ఈ పూజలో అన్నీ కూడా మీకు వివరంగా అయితే చెప్పానండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఎందుకంటే ఉదయం, సాయంత్రం పూజ విధానం కాబట్టి కొంచెం లెంతీగానే ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎలా చేసుకోవాలనేది తెలుస్తుందండి. ఇంకెక్కడైనా సరే మీకు డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే పూర్తిగా వీడియో మొత్తం మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.